వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఓం నమో వెంకటేశాయ. పరకామణి చోరీకి సంబంధించిన విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి, చూస్తూనే ఉన్నాం. ఇప్పటివరకు జరిగింది. అలాగే విచారణకు సంబంధించి కోర్టు వారు మళ్ళీ 19వ తేదీకి వాయిదా వేశారు. దీనికి సంబంధించినటువంటి కేసు విచారణని. చాలా సీరియస్ అలిగేషన్స్, అలాగే చాలా సీరియస్ కామెంట్స్ కూడా చేశారు. ఏంటి అంటే పరకామణిలో జరిగినటువంటి దొంగతనం చాలా చిన్న నేరం అని మాట్లాడే వాళ్ళకి ఇది దొంగతనం కన్నా మించినది. దొంగతనం అంటే ఏముంది, ఏదో దొరికింది, ఏదో తీసుకుని వెళ్ళాం, అయిపోయింది. ఇది దానికి ఏదో సెక్షన్ పెడతారు, మహా అయితే 1 వారం నుంచి 3 నెలల వరకు, లేదు మహా అయితే 6 నెలల వరకు శిక్ష పడుతుంది, ఫైన్ వేస్తారు, ఇదంతా అవుతుంది, మళ్ళీ లోక్ కదలతో ఇవన్నీ కామన్గా అయిపోతాయి. అది దొంగతనమా, లేదంటే దొరికింది తీసుకెళ్ళామా, లేదు దొంగ వస్తువులను కొన్నామా, దీనికి ఆ సెక్షన్లు వర్తిస్తాయి. బట్ స్వామివారికి భక్తి ప్రపత్తులతో మనం సమర్పించుకున్నటువంటి కానుకలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులు వచ్చి వివిధ రూపేణ ఇచ్చేటువంటి కానుకల్ని దొంగతనం చేసి తీసుకెళ్తే ఏమనుకోవాలి? సో కోర్టు వారు కూడా అదే అన్నారు. అలాగే ఇంకా చాలా కీలకమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడుకలోకి తీసుకురండి. అలాగే టీటీడీలో అవుట్సోర్సింగ్ నియామకాలు సమంజసం కాదు. ఈ అవుట్సోర్సింగ్ నియామకాలు సమంజసం కాదు అన్నటువంటి పాయింట్కి 1000% అగ్రీ అవుతాం, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే ఇక్కడ చాలామందికి అర్థం కాదు ఏంటి అవుట్సోర్సింగ్ అన్నటువంటిది అన్నప్పుడు, తిరుమలలో పరకామణి కావచ్చు, లేదంటే క్యూ లైన్లు కావచ్చు, మిగతావి కావచ్చు, టికెట్లకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి సర్వీసుల్లో పర్మనెంట్ టీటీడీ ఉద్యోగులు కాకుండా స్వామివారి మీద అచంచలమైనటువంటి విశ్వాసం మాకుంది, స్వామివారికి మేము సేవ చేయడానికి వచ్చాం, దానికి తగ్గట్టుగా మాకు ప్రతిఫలాన్ని ఇస్తున్నారు, మేము స్వామివారి సేవలో ఉన్నాము అని నమ్మకం లేనటువంటి వాళ్ళని పర్వాలేదులే ఇక్కడ పెట్టుకుంటే వీళ్ళకి పే స్కేల్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ పరంగా కాకపోతే టీటీడీ పే స్కేల్ అనేది ఒకటి క్రియేట్ చేసి దానికి తగ్గట్టుగా పర్మనెంట్ ఎంప్లాయీస్ని దాంట్లో పెట్టండి. దానికంటూ ఉత్తీర్ణత ఎలాగా, పరీక్షలు ఏంటి, అర్హతలు ఏంటి, ఇవన్నీ పెట్టండి. దానికి రిజర్వేషన్లు చెల్లవు. వేరే వాళ్ళు ఎవరో అప్లై చేయడానికి దాంట్లో అవకాశం లేదు. వేరే వాళ్ళు ఇన్ ద సెన్స్ ఎవరు? ఇతర మతస్థులు, అలాగే కన్వర్టెడ్ ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకొని, ఎందుకంటే ఎస్సీలు కూడా హిందువులే, ఎస్సీలు అందరూ హిందువులే, కాకపోతే దాంట్లో కన్వర్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అనర్హులు. అట్ ద సేమ్ టైం స్క్రూటినీ అనేది చాలా క్లియర్గా జరగాలి. ఎందుకు? ఎస్సీ సర్టిఫికేట్ పైన నేను హిందువుని పెట్టుకుంటూ లోపల మళ్ళీ నేను చర్చికి వెళ్తాను, లేదంటే నేను ముస్లింని, నేను అక్కడికి వెళ్తాను, ఇలా చెప్పుకునేవాళ్ళు, లేదంటే జైనులో ఇంకో మతం వాళ్ళు ఎవరో ఒకళ్ళు, అది హైందవ క్షేత్రం, అక్కడ వాళ్ళే ఉండాలి. ఈ పాయింట్ని మెన్షన్ చేసుకోవాలి. అది కాకుండా స్వామివారి సేవకు పిలుస్తారు కొంతమందిని, ఏంటంటే పువ్వులు కుట్టాలని, లేదంటే భక్తుల్లోంచి అక్కడికక్కడ సెలెక్ట్ చేసుకుంటారు, స్వామివారి సేవకు వస్తారని వాలంటీర్ల కింద నియమిస్తారు. అది వాలంటీర్ల కింద ఆ పర్టికులర్ మూమెంట్లో ఆ 4 రోజులు బ్రహ్మోత్సవాల సమయంలో కానీ, ఇతర ఉత్సవాల సమయంలో కానీ, దర్శనాలు ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో కానీ భక్తుల నుంచే వాళ్ళకంటూ ఒక ట్యాగ్ ఇచ్చి నించోబెట్టి, అమ్మ ఈ క్యూ లైన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి, అమ్మ ఇక్కడ ప్రసాద వితరణ చేయండి, అమ్మ ఇక్కడ పువ్వులు ఉన్నాయి, స్వామివారికి సమర్పించాల్సిన పువ్వులు ఉన్నాయి, వీటిని మీరు అలంకరించేదానికి మీరు సిద్ధం చేసి పెట్టండి, అమ్మ తలంబ్రాలు కలపండి, అమ్మ ఇది చేయండి అని చెప్పి ఎక్కువగా మహిళలకు అవకాశం ఇస్తారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, పరకామణిలో కూడా ఇది లెక్క పెట్టడం కోసమని అప్పట్లో, అంటే ఇది నేను PVRK ప్రసాద్ గారి పుస్తకాల్లో చదివినటువంటి జ్ఞాపకం, అలాగే తర్వాత తిరుమలకు సంబంధించిన కొన్ని పుస్తకాల్లో చదివిన జ్ఞాపకం, భక్తులు ఇచ్చినటువంటి ఆ కానుకని, ఆ భాండారం ఏదైతే ఉంటుందో దాని నుంచి పరకామణికి తీసుకొచ్చిన తర్వాత అందులోంచి చిల్లర నాణ్యాలు ఏరడానికి, లేదంటే వస్తువులు ఈ గోల్డ్ కానీ ఇదంతా తీసి పక్కన పెట్టడానికి భక్తుల నుంచే కొంతమందిని పక్కన పెట్టుకునేవాళ్ళు, ఆ రోజు సెలెక్ట్ చేసేవాళ్ళు అనేది చదివాను నేను. ఇది అవుట్సోర్సింగ్ కింద రాదు. బట్ మిగతా పే స్కేల్స్ అని పెట్టి ఈ 5 ఏళ్ల కాలానికి గాను మీరు అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా ఉంటారు, లేదంటే ఈ 2 ఏళ్ల కాలానికి అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా ఉంటారు, దీనిని హైకోర్టు వారు కూడా ఇక్కడ ఆక్షేపిస్తున్నారు. అవుట్సోర్సింగ్ నియామకం అనేది కుదరదు, సమంజసం కాదు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి బాధ్యత ఉండదు. ఇట్ మే బీ కాంట్రాడిక్టింగ్, ఎందుకంటే బాధ్యత లేని వాళ్ళు కాదు, బాధ్యత ఉన్నవాళ్ళు కూడా ఉంటారు అవుట్సోర్సింగ్లో. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏంటంటే నాది ఈ పర్టికులర్ టైంకి కదా, తర్వాత నన్ను ఎవడు అడగడు అనేటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను పర్మనెంట్ ఎంప్లాయీని కాదు, నేను ఇక్కడ ఓన్లీ టెంపరీ అవుట్సోర్సింగ్లో వచ్చాను, నన్ను డైరెక్ట్గా తీసుకోలేదు, కాంట్రాక్ట్ మీద ఎవడో కాంట్రాక్టర్. ఎలా ఉంటుందంటే అవుట్సోర్సింగ్లో కూడా ఈరోజు ఈ మంత్కి సంబంధించి నాకు ఒక 30 మంది కావాలని ఒక కాంట్రాక్టర్కి ఇస్తారు. ఆ కాంట్రాక్టర్ ఎవరిని తీసుకొస్తాడో తెలియదు, బట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగం అంతే. అలాంటి వాళ్ళకి బాధ్యత ఎక్కడ ఉంటుంది?
ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీడియాలో పని చేసుకుంటున్నా, నాకే బిఆర్ నాయుడు గారు ఫోన్ చేశారు, పవన్ అవుట్సోర్సింగ్లో నేను తీసుకెళ్ళి పని చేయించాలనుకుంటున్నానమ్మా అని చెప్పి ఒక కాంట్రాక్టర్ చెప్తే ఆ కాంట్రాక్టర్ నాకు ఫోన్ చేశాడు తెలిసిన వాడని. నేను వెళ్ళాను, నాకు స్వామివారి మీద విశ్వాసం ఉంది కాబట్టి నాకు ఇచ్చిన పనిని సక్రమంగా నెరవేర్చాను. అదే నాకే ఒక చిన్నపాటి ఆలోచన ఉంటే మళ్ళీ ఎవరిని అడుగుతారు? నన్ను అడగరు. నేను ఆ రోజు పని చేశాను, తీసుకున్నాను, వెళ్ళిపోయాను, అయిపోయింది. నా వల్ల తప్పు జరిగిపోయింది. అక్కడ కాంట్రాక్టర్ని అడుగుతారు. కాంట్రాక్టర్ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? చైర్మన్, బోర్డు, అక్కడ కింద ఉన్నటువంటి అధికారులు. అంటే ఇక్కడ స్క్రూటినీ జరగదా అని అనుకోవచ్చు, ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఇప్పుడు అందుకే కదా జరిగింది. మరి రవికుమార్కి సంబంధించి ఏం జరిగిందని, ఎప్పటి నుంచి స్వామివారి దగ్గర నుంచి తస్కరించినటువంటి ఆ సొమ్ముతోటే బయట భూములు కొన్నాడు అనేటువంటిది కూడా ఇక్కడ హల్చల్ అవుతుంది ప్రస్తుతానికి. వాస్తవాలు ఏంటనేది సిట్ వాళ్ళు ఇంకా బయట పెట్టాలి. వాస్తవంగా సీల్ కవర్లో మొత్తం రిపోర్ట్ అంతా కూడా ఇమ్మని చెప్పనన్నారు. హైకోర్టులో విచారణ 19వ తేదీకి వాయిదా అయింది. తర్వాత విరాళాల కౌంటింగ్లో భక్తులను ఎందుకు తీసుకోకూడదు? సేమ్ పీవీఆర్కే ప్రసాద్ గారి పుస్తకాల్లో ఆ రోజు ఉటంకించింది ఇక్కడ హైకోర్టు వారు కూడా చెప్పడం జరిగింది. భక్తులను ఎందుకు తీసుకోకూడదు? భక్తితో వచ్చినటువంటి వాళ్ళు స్వామివారి సొత్తు మీద చెయ్యి వెయ్యాలి అంటే ప్రాణాలు వదిలేసుకోవడమే. అక్కడ ఏ ఒక్కరూ చేయరు, అది ఏ ఒక్కరూ కూడా చేయరు. భక్తి లేకుండా నేనేదో పని చేయడానికి వచ్చా, స్వామివారి దగ్గర పర్వాలేదు, లేదు స్వామివారిని నేను పట్టించుకుంటాడా వచ్చి అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి పనులు చేస్తారు. భక్తులను ఎందుకు తీసుకోకూడదు? ఆ రోజు భక్తులు వచ్చారు, లేదు ఎమర్జెన్సీలో వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, లేదు నేను 2 రోజులు ఉంటాను, ఇంకో 2 దర్శనాలు చేసుకుంటాను, నేను స్వామివారిని పొద్దున్నే ఉదయ దర్శనం, సాయంకాలం దర్శనం ఏదో ఒకటి ఫ్రీ లైన్లో వెళ్తాను అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని ముందుగానే ఒక నోటిఫికేషన్ అక్కడికక్కడే ఇచ్చాయా, ఇగో పరకామణిలో ఈ పర్టికులర్ సెషన్లో ఇక్కడ స్వామివారి హుండీ మొత్తం లెక్కించాలి, దీనికి వాలంటీర్లు కావాలి అని అక్కడి నుంచే తీసుకొని వాళ్ళతో అక్కడికక్కడే లెక్క పెట్టేసి దీనికి సంబంధించి చెప్తే అయిపోతుంది కదా. యాక్చువల్లీ మంచి ఉద్దేశం, అది చాలా మంచి పని కూడా. స్వామివారి బ్రహ్మోత్సవాలకి దీనికి సేవ చేయడానికి అన్నారు, ఇది కూడా సేవే అని చెప్పి అక్కడ చేయిస్తే అయిపోతుంది కదా. మళ్ళీ దీనికంటూ సపరేట్గా ఇంకో 4-5 లేదంటే 100 మందిని పెట్టాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళకి జీతాలు ఇచ్చి మరి అవుట్సోర్సింగ్ అని తీసుకొచ్చి స్వామివారి సొమ్మును ఆ పరంగా కూడా ఖర్చు చేస్తున్నారు. అయితే అక్కడేంటి, ఇంకో 100 మందికి అక్కడ ఉపాధి కల్పిస్తున్నాము అనేటువంటి పాయింట్ ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఇలాంటివన్నీ జరిగి కొంతమంది కోట్లు సంపాదించుకుంటున్నారు అన్నప్పుడు ఆ వ్యవస్థ మీదే నమ్మకం పోతుంది. అది ఒక పాయింట్. తర్వాత పరకామణిలో జరిగిన నేరం దొంగతనం కన్నా మించింది, ఏదైనా తప్పు జరిగితే వెంటనే అప్రమత్తమయ్యేటువంటి విజిలెన్స్ టెక్నాలజీని తీసుకురావాలి, కౌంటింగ్లో టెక్నాలజీని వినియోగించుకోవాలి. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేశారు. వినియోగించండి టెక్నాలజీని. ఏదో సీసీ కెమెరాలు పెట్టాము, ఇచ్చేసాము, కొత్త పరకామణి భవనం కట్టించాము అని చెప్పి గత పాలకులు చెప్పుకున్నారు. కానీ కొత్త పరకామణి భవనం కట్టించడం అనేటువంటి పాయింట్, లేదంటే మిగతా ఇవన్నీ జరిగినవి ఇప్పుడు ఎవరు, ఆ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ ఎందుకని చెప్పి హత్య చేయబడ్డాడు. మరి ఈ విషయాలు చూసినప్పుడు గజ దొంగల ముఠా అక్కడ తిష్ట వేసి మరి 5 ఏళ్ల పాటు స్వామివారి సొమ్ముని ఏ విధంగా జల్సాలు చేశారు అనేది మాత్రం తెలుస్తోంది. సో హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము, అలాగే టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు గారు, అలాగే పాలక మండలి సభ్యులు దీన్ని ఒక హెచ్చరికగా తీసుకొని వెంటనే ఇంప్లిమెంట్ చేసేటువంటి విధానాన్ని భక్తులందరికీ తెలియజేసి సంపూర్ణ ఆమోదంతో ముందుకు తీసుకెళ్తారని భావిద్దాం. ఇది తిరుమలకి సంబంధించినటువంటి ప్రస్తుత అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.